చాలామంది ఏంటంటే చికెన్ టమాటా కానీ, చికెన్ ఫ్రై కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా! నేనైతే ఈరోజు వచ్చేసి మెంతి కూర చికెన్ అయితే చేస్తున్నాను. ఎలా ఉందో చూద్దాము. నేనైతే ఇది ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్‌కి యూజ్ చేసిన ఆయిల్ ఉంటే వేసానండి. అప్పటికప్పుడు యూజ్ చేసిన ఆయిల్ అనమాట. దీంట్లో నేనైతే కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పెద్ద మెంతి కూర బదులు చిన్న మెంతి కూర వేస్తేనే ఈ చికెన్కి మనకు టేస్ట్ అయితే వస్తుందన్నమాట. మీకు కావాలనుకుంటే ఎక్కువైనా కానీ వేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం ఫ్లేవర్ పిల్లలు ఎక్కువగా మెంతి ఫ్లేవర్ తగిలితే తింటారో లేదో అని చెప్పేసి లైట్గా హాఫ్ కట్ట వేసానన్నమాట. మనకి 10 రూపీస్కి 4 అలా వచ్చేస్తాయి. లేదా ఒక కట్టలో సగమైనా వేసుకోవచ్చు, ఒక కట్ట అయినా వేసుకోవచ్చు. మన చికెన్ క్వాంటిటీని బట్టి 2 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మెంతి కూర అనేది మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి. ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే పచ్చి స్మెల్ అనేది రాదనమాట. నెక్స్ట్ ఈ చికెన్ కూడా వేసుకోవాలి. కడిగిన చికెన్ని కూడా వేసుకొని దీనికి మనము ఏంటంటే మెంతి ఫ్లేవర్ అనేది మొత్తం పట్టే విధంగా కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. దీనికి ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మెంతి కూర అనేది కొంచెం పసరు స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది అంటారు కదా, అలా కాకుండా ఇలా ఏంటంటే పచ్చి స్మెల్ అనేది పసరు వాసన అనేది పోయేటట్టు ఈ విధంగా వేసుకొని సాల్ట్ మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. దీంట్లో పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కలుపుకోవాలండి. మనకు నార్మల్గా చికెన్ ఫ్రై అనేది టమాటో వేసి కానీ లేకపోతే దోసకాయ కానీ ఇలా వేసి చికెన్స్ డిఫరెంట్గా చేస్తారు. చుక్క కూర వేసి చేస్తారు, గోంగూర వేసి చేస్తారు. బట్ మెంతి కూర అనేది ఎవర్ గ్రీన్ టేస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. ఆకుకూరలు కాబట్టి ఇంకా హెల్దీ అనమాట. మీ పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినని వాళ్ళు ఉంటే కూడా ఇలా మెంతి చికెన్ అనేది చేసి పెడితే సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ అంటే మనకు ఆ కలుపుతున్నప్పుడే ఆ మెంతి కూర చికెన్ స్మెల్ అనేది అసలు డిఫరెంట్ టేస్ట్ అనమాట. చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొంచెం సేపు తర్వాత ధనియా పౌడర్ అలాగే కారం. దీంట్లో ఎక్కువ ఫ్లేవర్స్ అవసరం లేదండి. ఇలాంటి పిచ్చి ఫ్లేవర్స్ అన్నీ వేసి చేసే బదులు ఈ విధంగా కారం, ధనియా పౌడర్ మనకు ఆల్మోస్ట్ ముక్కలకి సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ అవసరం లేదనమాట. చూసారు కదా, ఇలా అవుతుందన్నమాట. ఫైనల్గా కారం వేసి కొద్దిసేపటి తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే ఉత్తి ముక్కలే ఆల్మోస్ట్ మొత్తం లాగించేశారనమాట. కొంచెం కూడా దొరకనివ్వలేదు. ఇష్టంగా తినే పిల్లలకి ఇలా మనం కష్టంగా చేసి పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా చేస్తే సరిపోతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మెయిన్ జెంట్స్కి అయితే స్టఫింగ్కి సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేసేయండి. అసలు ముక్క అయితే చాలా టేస్టీగా ఉందండి. చూస్తున్నారు కదా, మీకు కావాలంటే ఇంకా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను, రైస్లోకి పిల్లలకు పెట్టడానికి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ అనమాట. సూపర్గా ఉంది. నోట్లో అయితే నీరు ఊరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.